తమిళ నటులను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు నటులు హోదా కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేశారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. చిరంజీవి బాలకృష్ణ సినిమాలకు ఏపీ నుండే ఎక్కువగా ఆదరణ ఉన్నప్పుడు వారిద్దరూ హోదా కోసం ఎందుకు పోరాటం చేయలేదంటూ ప్రశ్నించారాయన. పవన్ కళ్యాణ్ కూడా హోదా కోసం ముందుకు రావాలన్నారు చలసాని శ్రీనివాస్. 130 కోట్ల రూపాయల వరకు అది వసూలు చేస్తుందంటే నిజంగా మన తెలుగు వాళ్ళు ఆ స్థాయికి వచ్చినందుకు నిజంగా గర్విస్తున్నాం చిరంజీవి గారిని. అందులో 100 కోట్ల ఆంధ్ర వాళ్ళు ఇచ్చిన డబ్బులే. అలాగే శాతకర్ణి బాలకృష్ణ గారు చాలా బ్రహ్మాండంగా నటించారు. ఆయనకు 70-80 కోట్లు కూడా కలెక్షన్ వస్తుంది. అందులో 50 కోట్లు ఆంధ్రాకి ఇచ్చినాళ్లే, ఆంధ్ర నుంచి ఇచ్చినాళ్లే. ఆ త్రిష గారు, రాధిక గారు, లేదా సినిమా నటులు కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, ఎక్కడెక్కడో నటులు, విశాల్ గారు తెలుగు ఆయన అక్కడికి వెళ్ళి నటుడుగా ఉన్నాడు. అందరూ కలిసి జల్లికట్టు కాపోయినా తమిళ యొక్క స్ఫూర్తికి వాళ్ళు నిలబడ్డారు. ఇక్కడ మాత్రం ప్రత్యేక హోదా కోసం మనుషులు చచ్చిపోతే ఆత్మాహుతి చేసుకుంటే ఇక్కడ ఒక్కరు స్పందించిన సినిమా నటులు 100 కోట్లు కొలగొడతానికి సిద్ధపడతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని బహిష్కరించాలా లేదా అనేది మీరే ఆలోచించుకోండి. వాళ్ళకి నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి మీద పోరాటానికి ముందుకు రావాలి. మీరు ప్రజాప్రతినిధులు, నోరు ఎందుకు మోగబోతుంది మీకు? మై హంబుల్ రిక్వెస్ట్ యూ టు ఆల్ ఆఫ్ ద సినిమా ఫ్రెటర్నిటీ అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా తమిళ వాళ్ళ జల్లికట్టు స్ఫూర్తిని సినిమా నటులు తెచ్చుకోవాలి. మిగతా మన పోరాటం మనం చేయాలి. నాయకులందరూ ఏకం కావాలి. చంద్రబాబు గారు వెంటనే అఖిలపక్షాన్ని పిలిపించాలి. విత్ డ్యూ రెస్పెక్ట్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీకు శ్వేతపత్రం ఎంత ఉందో ఇవ్వండి. ఎన్ని ఉద్యోగాలు కల్పించారు ఇవ్వండి. 2 ఏళ్ల 9 నెలలు అయితే మీకు ఎన్ని లక్ష ఉద్యోగాలు వచ్చినాయో, ఏ ఫ్యాక్టరీలు వచ్చినాయో చెప్పండి.